విగ్రహ అర్పితం సంబంధించినటువంటి పదార్థాలు మనం తినచ్చా తినకూడదా, దీని విషయమై మాట్లాడాలని గత 2 నెలల నుంచి తెలుసుకుంటూ అనేక వచనాలు ఓవరాల్ వ్యూగా దీన్ని పరిగణించుకొని నేను ఆదికాండము నుంచి ప్రకటన వరకు ఈ సబ్జెక్టుకు సంబంధించిన దాని వరకు నేను ప్రతి ఒక్కటి ధ్యానించి ఈ బైబిల్ మొత్తం ఏం చెప్పిందో ఆ అర్పితాల గురించి కొన్ని మేము మీ ముందు ఉంచుతాను. ఈ విషయం మీద మాట్లాడుతున్నాం కనుకనే బయట కొద్దిగా సౌండ్ తగ్గించడం జరిగింది. ఎవరో అపార్థం చేసుకోకూడదు కనుక మొదటగా మన అపోస్తుల పౌలు గారు ఏ విధంగా మారాడు, ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఆయన మాట్లాడుతూ రక్షణ గురించి మొదటగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనంలో రక్షణను గురించి యూదులకు అక్కడ ఉన్నవారికి జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 1వ వచనము చదివి సహాయపడండి. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? రక్షణ పొందాలంటే ఏముండాలని చెప్తున్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. ఆ సున్నతి వలన ఏమొస్తుందని చెప్తూ వచ్చారు? రక్షణ వస్తుందని చెప్పినాడు. దానికి మన అపోస్తులు గారు చెప్పినటువంటి మాట, రక్షణ అన్నది సున్నతి పొందితే రాదు అని కథాఖండిగా చెప్పినటువంటి మాటను ఆ 15వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. అలాగే ఆయన అన్యులకు కూడా బోధిస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. రక్షణను గురించే అది కూడా అదే అపోస్తులు 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆయన పత్రిక ఎందుకు రాయాలనుకుంటున్నాడు? ఆ బర్నబ్బా గారు, యాకోబు గారు, అపోస్తులు గల వీరందరూ ఒక పత్రిక రాసి పెద్దలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకు? అక్కడ అన్యులు ఉన్నారు గనుక దేవుని పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఆయన నియమించినటువంటి కట్టడలు ఆజ్ఞలు ఏమిచ్చినాడు? విగ్రహానికి సంబంధించినటువంటి అర్పించినటువంటి తినకూడదన్నటువంటి మాటలు మాట్లాడుతూ పత్రిక రాస్తున్నటువంటి సందర్భం అది. అలాగే కిందికి చదువుకుంటూ వచ్చి 28వ వచనం కూడా చదవండి. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును ఆమేన్. ఎలా చెప్తున్నాడు ఈ మాట? ఒకసారి పరిశుద్ధాత్మ మాకు తోచెను. ఇది పౌలు గారి మాటనా మాట్లాడుతున్నది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడినటువంటి మాట.
వేటికి దూరంగా ఉండమంటున్నాడు? విగ్రహములకు, జారత్వములకు, గొంతు పిసికి చంపిన వాటి విషయములో మనము ఎలాగుండాలంట? దూరముగా ఉండాలంట. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన మాట్లాడుతూ? వాటికి దూరంగా ఉంటే ఎవరికి మేలని చెప్తున్నాడు? మనకు మేలని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఇలా విగ్రహానికి సంబంధించినటువంటి తినకూడదని చెప్పినటువంటి పౌలు గారే కొరింథీ సంఘానికి సంవత్సరంన్నర తర్వాత అక్కడికి వచ్చి తినచ్చని చెప్తాడా? 2 నాలుకలు కలిగినటువంటి వాడా పౌలు గారు? పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి వాడు. మనలాగా మాట మార్చే మనిషి కాదు ఆయన. మనసులో ఒకడు కొన్ని బయటకు ఒకలా మాట్లాడే వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు కాదు పౌలు గారు. ఆ పౌలు గారు ఆవేదనతో, బాధతో ఆ అన్యులను ఏ విధంగా రక్షించాలో, ఏ విధంగా తపన పడాలో పరిశుద్ధ ఆత్మ ప్రేరణ ద్వారా ఆయన కలిగి ఉంటే, కొంతమంది దీన్ని ఏ విధంగా మాట్లాడుతూ వచ్చారంటే గన విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అని. ఇంత చెప్పిన పౌలు గారు తిన్నారా అంటే లేదు ప్రియమైన వారులారా. ఇంత మాట్లాడిన పౌలు గారు ఎక్కడన్నా తిన్నట్లు కానీ ఎక్కడ ఉండదు. తినకూడదని చెప్పిన ఆ పౌలు గారే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్పినటువంటి ఆ పౌలు గారే మరలా కొరింథీ సంఘానికి వచ్చి అక్కడికి తినమని ఏ విధంగా చెప్తాడు? ఆలోచన చేయండి నేను చెప్పుతున్నటువంటి మాట. అలాగే కొరింథీ సంఘం ఒకసారి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏందనేది ఆ పట్టణం గురించి కూడా మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. వాళ్ళు విశ్వాసం ఉంచి ఏం చేసినారు? బాప్తీసము కూడా పొందినారు అక్కడ. ఎవరు? వాళ్ళందరూ అన్యులే. ఆ అన్యులకు బోధించినటువంటి అపోస్తలుల పౌలు గారు మాటలను బట్టి మారలేదా? బాప్తీసం తీసుకోలేదా? తీసుకున్నారు ప్రియమైన వారలారా. ఆ సంఘానికి కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి అని వ్రాయించినటువంటి మాట. ఆయన ఎప్పుడైతే సత్యమైన బోధన ప్రకటిస్తూ తన క్రియల ద్వారా కూడా రక్షించినటువంటి, ఎన్నో ఆత్మలు రక్షించినటువంటి అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ తీవ్రత కలిగినటువంటి వాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి, దేవుని మన్ననలు పొందాడు ఆయన. ఆయన ద్వారా ఆయన చెంగును పట్టుకున్నటువంటి వారు కూడా దయ్యాలు కూడా వదిలి పారిపోయాయి. అంతటి తీవ్రత కలిగినటువంటి వాడు పౌలు గారు. ఆయన అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్తాడు ఆయన. ఇంత కథాఖండిగా అక్కడ పత్రిక రాసినటువంటి పౌలు ఇక్కడికి వచ్చి తినమన్నాడంటే ఎలా నమ్మాలి ప్రియమైన వారలారా? ఆలోచన చేయండి. ఇలా మాట్లాడుతూ ఇంకా మనకు పాత నిబంధనలో కూడా మోషే గారు ఏ విధంగా నడిపించినాడు అక్కడ ప్రజలను, ఐగుప్తు జనాంగాల నుంచి విడిపించి నడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆ మోషే గారు యెహోవా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కింద వాళ్ళు చేతులతో చేసినటువంటి విగ్రహాన్ని, బంగారు పూత పోసి దాన్ని విగ్రహాన్ని కరిగించి ఏ విధంగా అయితే ఆరాధిస్తూ బలులిస్తూ నాట్యాలాడినారో 3000 మందిని లేవీల చేత చంపించినారు. కోపము చేత. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. విగ్రహము గురించి మాట్లాడుతూ 115వ అధ్యాయం దావీదు రాసిన కీర్తనలు
115వ అధ్యాయము 4వ వచనం నుండి, వారి విగ్రహములు వెండి బంగారమువి, అవి మనుషుల చేతి పనులు, ఈ 8వ వచనం ఒకసారి చదవండి. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారే. అక్కడ కోట్ చేస్తూ విగ్రహము మాట్లాడదు, కానీ అక్కడ ఎవరు మాట్లాడతాడు? మనుషుడు మాట్లాడతాడు. విగ్రహము వినదు, కానీ అక్కడ వింటున్నటువంటి వాడెవరు? మనుషుడు. విగ్రహమును ఏ విధంగా అయితే ఆరాధిస్తూ చేస్తున్నటువంటి వారు ఉంటారో, విగ్రహము వినదు, చేయదు, చేతులున్నాయి అవి చాపవు, కన్నులుండి చూడవు అన్నట్లుగా కింద ఎవరు చేస్తారంట ఆ పని అంతా? మనుషుడు చేస్తాడు. అక్కడ ఉండి దాన్ని ఆరాధించేవారు, స్తుతించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారని బహు స్పష్టముగా మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. దేవుని మాటలను పెడిచెవున పెట్టుకోకుండా వస్తున్నాం, ఏదో వింటున్నాం అన్నట్టు వెళితే మనకు అర్థం కాదు. దేవుని మహాజ్ఞాన సంగతులు అర్థం కావాలంటే శ్రద్ధగా వినాలి. ఒక దైవజనుడు చెప్పుతున్నప్పుడు, సువార్థికులు చెప్పుతున్నప్పుడు, ఎవరైనా స్పీకర్స్ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పుతున్న మాటలు ఏంటి, దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేవా, లేక లోక సంబంధమైన వారిని మనసులో పెట్టుకొని వాళ్లకు తగినట్టు మాట్లాడుతున్నారా లేదా ఆలోచన చేయాల. ప్రియమైన వారలారా, అదే విధంగానే దావీదు రాసిన కీర్తనలు 106వ అధ్యాయం 36వ వచనం, ఆ విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిన. ఎవరికి అర్పించినారు? ఇక్కడేమో విగ్రహం అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి దయ్యముకు అర్పించినాడు అంటున్నాడు. ఎవరికి అర్పించినట్లు? ఆ విగ్రహం వెనకల ఎవరి తత్వం ఉంటుంది? దయ్యము తత్వం ఉంటుంది. ప్రియమైన వారలారా, బహు జాగ్రత్త కలిగి ఉండాలా మనం. తినే విషయంలో, అర్పించే వాటి విషయంలో అన్యులను రక్షించటానికి విగ్రహాద అర్పితములు తింటే వాళ్ళని రక్షిస్తామనుకోవడం మన అవివేకం, మన మూర్ఖత్వం. అది పౌలు గారు మాటల చేత ఏమిచ్చాడు? ఆయన బాప్తిసమే ఇచ్చాడు. ఆయన క్రియల ద్వారా దాన్ని ఎందుకు పాటించాలనుకోవడంలే మనం. ముందంతా ఆయన చెప్పినటువన్నీ వదిలేసి ఆ 1 కొరింథీయులు 8వ అధ్యాయంలో ఉన్నది మట్టుగా మనం ఎందుకు పట్టుకొని ఉన్నాం? ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఇలా మాట్లాడుతూ మోసే కాలము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఎక్కడైనా సరే తినకూడదు అనే మాటే వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ యేసుక్రీస్తుల ప్రభుల వారు కూడా ప్రకటన గ్రంథములో కూడా మాట్లాడినటువంటి మాటలు అవి మనము తర్వాత చూద్దాం. ఇంకా దానికంటే ముందుగా ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, మనం తెలుసుకుందాం. ప్రియమైన వారలారా, ఇక్కడ 1 కొరింథీయులకు 8వ అధ్యాయము
శ్రద్ధగా వినండి, ఇది కొద్దిగా మీకు అర్థం కావాలంటే చాలా శ్రద్ధగా వింటేనే మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. చాలు. ఇక్కడ విగ్రహముకు బలిగా అర్పించిన వాటి విషయంలో, ఇక్కడ ఈ కొరింథీ పట్టణములో ఆ ఊరిలో జరుగుతున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో విగ్రహానికి సంబంధించినటువంటివి బలిగా అర్పించేవాళ్ళు. ఆ నగరంలో, ఆ కొరింథీ పట్టణంలో అర్పించినటివి ఏం చేసేవారు? అంగడిలో అమ్మేవారు. ఆ అంగడిలో అమ్మినేటి వాటి విషయమై మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రియమైన వారు, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా బలి అర్పించినటివి తీసుకొని వచ్చి తినమని చెప్పడం లేదు ఆ వచనంలో. విగ్రహములకు అర్పించిన వాటిని ఎక్కడ తీసుకొని వచ్చి అమ్ముతున్నారు, ఎక్కడ వాళ్ళు భుజించమని చెప్తున్నారు, శ్రద్ధగా ఆలోచన చేయాలి మనం. అలాగే 4వ వచనం, కాబట్టి చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో లోకమందు విగ్రహం ఒట్టిదే, నిజమే, ఒట్టిది. దేవుడు ఒక్కడే. కానీ తర్వాత 5వ వచనము 6వ వచనం చదవండి. దేవతలనబడిన వారును చాలు. ఇదంతా ఒకసారి బాగా పరిశీలన చేయండి ప్రియమైన వారలా. ఇంటికి వెళ్ళినాకైనా సరే, ఇక్కడ ఇది నేను చెప్పిన మాట మీకు అర్థం కాకపోవచ్చు, శ్రద్ధగా మరలైన దాన్ని చదివి అర్థం చేసుకోనండి. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగినము, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము లేదు? విగ్రహమునకు బలిగా అర్పించినటువంటి విషయంలో ఏవైతే తీసుకొని వచ్చి అంగడిలో అమ్ముతూ ఇంట్లో పదార్థముగా దాని కింద చదువుతూ వచ్చినప్పుడు చివరి భాగంలో పదార్థములను విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది. ఎవరు ఇక్కడ? భోజనమును బట్టి. అలాగే 8వ వచనం కూడా చదివితే మనకు ఇంకా అర్థమవుతుంది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున చాలు. ఇది ఏ భోజనం? విగ్రహానికి అర్పించినటువంటి భోజనం కాదది. విగ్రహాలు ఎప్పుడైతే విగ్రహం దగ్గర అర్పించి అంగడిలోకి తీసుకొని వచ్చినారో చూడండి, ఆ భోజనం గురించి మాట్లాడుతున్నారు. ఇది విగ్రహానికి ఐడల్ మీట్కి సంబంధించి కాదు ఆ మాట్లాడుతున్నది. సాధారణమైన జనరల్ మీల్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. అది తిన్నప్పుడు
నీ సహోదరుడు నిన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటాడో, మారు మనసు పొందినటువంటి వాడు, అప్పుడే మారు మనసు పొందినటువంటి వాడు ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు అపార్థం చేసుకొని నువ్వు ఏంది ఇది తింటున్నావా అని మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. అందుకే అక్కడ నుంచి ఆ సహోదరుని నిమిత్తము అక్కడ నుండి జ్ఞానవంతుడు ఏం చేస్తాడు, లేచి వస్తాడు అక్కడ నుంచి. ఆ భోజనం బట్టి దేవుని ఎదుట మనం మొప్పు పొందము. నిజమే, అది విగ్రహానికి అర్పించినదే, అంగడి నుంచి కొన్నటువంటి పదార్థందే అది. కానీ అది ఐడల్ మీట్ కాదు, అది విగ్రహానికి అర్పించినటువంటి భోజనం కాదది. దీన్ని మనము ఈ కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది కదా, మనకు గ్రీకులో ఏ విధంగా రాయబడింది దాన్ని కోట్ చేస్తూ ఈ వచనాలన్నీ దీనికి సంబంధించి సాధారణమైన ఫుడ్ గురించి కొన్ని నేను తెలుసుకొని గ్రీకులో వాటికి సంబంధించినటువంటి కోడ్ రెఫర్ చేస్తూ కొన్ని వచనాలు ఆ ఐడల్ మీట్కి సంబంధించి సాధారణమైన భోజనానికి సంబంధించినటువంటి గ్రీకులో నేను పరిశోధన చేసినప్పుడు తెలుసుకున్నప్పుడు 1-2 కాదు వచనాలు, చాలా వచనాల గురించి మాట్లాడుతూ కొన్ని వచనాలు చెప్తాను, అవి నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 14-15 అధ్యాయం ఈ వచనాన్ని కోట్ చేస్తూ బ్రోమా అంటారు. బ్రోమా అంటే సాధారణమైన ఫుడ్, జనరల్ మీల్స్ సంబంధించినటువంటి కోడ్ 1033. ఈ కోడ్ను మెన్షన్ చేసి పదార్థాలు ఏవైతే ఉన్నాయో సాధారణమైన పదార్థానికి సంబంధించినటువంటి కోడ్ చేస్తే బ్రూమాలో ఏ విధంగా అయితే దాన్ని కన్వర్ట్ చేసి ఈ వచనాలు కొన్ని ఈ భోజనానికి సంబంధించినటువంటి 8-7లో వచ్చే సాధారణమైన ఫుడ్ గురించి అక్కడ మాట్లాడింది పౌలు గారు. విగ్రహానికి అర్పించినటువంటి అర్పితాలకు సంబంధించి కాదు అక్కడ మాట్లాడుతున్నటువంటిది. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. అలా మాట్లాడుతూ ఆయన ఇంకా మనకు ఏం చెప్తున్నాడు, 10వ వచనంలో చూడండి ఒకసారి మళ్ళీ ఏం చెప్తున్నాడు. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తికి కూర్చుండగా ఒకడు చూచిన ఎడలా అంటే దీని అర్థం ఏంది? ఈ 10వ వచనంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి? ఐడల్ మీట్ ఉంది, సాధారణమైన భోజనము ఉంది. అక్కడ నువ్వు ఇక్కడ సాధారణమైన భోజనము నువ్వు ఇక్కడ తిన్నావనుకో, బల్ల అర్పించినది చూసినప్పుడు అంగడిలో నువ్వు కొనుక్కొని వచ్చిన వాడివి, ఆయన చూస్తే కన్నా మారినటువంటి వాడు, అప్పుడే మారినటువంటి వాడు ఎక్కడ అపార్థం చేసుకుంటాడో. కనుక నువ్వు అది నిర్లక్ష్యం చేసి నువ్వు ఆ సహోదరుని ఎదుట నువ్వు తిన్నావంటే వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్ ఎక్కడ పోయి తింటాడు? వాడు విగ్రహ ఆలయంలోకి పోయి తింటాడు. అప్పుడు వానికి ఏ ధైర్యం వస్తుంది? అక్కడ తినాలన్న ధైర్యం వస్తుంది. ఆ చనువు ఎవరిచ్చినారు? జ్ఞానము గల సహోదరుడే కదా ఇచ్చింది అక్కడ. అందుకే ఆ 10వ వచనములో 2 పదార్థాలు ఉన్నాయి, ఐడల్ మీట్, జనరల్ మీట్. ఈ 2 ఉన్నాయి ప్రియమైన వారలారా. ఆ బ్రూమా 1033 దాన్ని కోట్ చేస్తూ మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, లూకా 3వ అధ్యాయం 11వ వచనం, లూకా 9వ అధ్యాయం 13వ వచనం, రోమా 14వ అధ్యాయం 15వ వచనం, అలాగే 1 కొరింథీ 3:2, అలాగే 1 కొరింథీ 6:13, అలాగే 1 కొరింథీ 8:13, అలాగే 1 కొరింథీ 4:3, అలాగే 10వ అధ్యాయము 27వ వచనం. ఇవన్నీ జనరల్ మీల్స్కి సంబంధించి కోడ్ చేస్తూ రెఫర్ చేస్తూ హెబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడింది ప్రియమైన వారలారా. అలాగే ఐడల్ మీట్, దాని గురించి కూడా చర్చించుకుందాం. పౌలు గారు ఇంత చెప్పి అక్కడ తినద్దన్న పౌలు గారు ఇక్కడ ఎలా తినమని చెప్తారు? మరలా ఆ పదార్థం ఏంది? ఆ పదార్థం గురించి నేను
కొద్దిగా దూరంగా నేను ఆలోచన చేసి ఎంతోమంది దైవజనులు వారి మాటలు, పెద్దల మాటలు విని మరలా నేను గ్రీకులోకి వెళ్ళి కూడా పరిశోధించి తెలుసుకున్నటువంటి మాటలు, ప్రియమైన వారలా ఈ మాటలు. ఇంకా మనకు ఆ 8వ అధ్యాయంలో కింద 13వ వచనంలో చూడండి పౌలు గారు ఎలా మాట్లాడినారో. కాబట్టి భోజన పదార్థము వలన అన్నాడా, లేకుంటే కనుక విగ్రహాలయం ముందు పదార్థం అన్నాడు? అక్కడ భోజన పదార్థం అని అన్నాడు. అక్కడ చదవండి. కాబట్టి అది అలా చెప్పు నువ్వు పౌలులాగా. ఎప్పటికీ అభ్యంతరం కలగకుండా ఉంటే కానీ నేను ఆ మాంసం తిననని పౌలు గారులాగా ధైర్యంగా చెప్పు. ఆ 8వ వచనంలో ఆ ఒక్క 7 వచనాలను పట్టుకొని ఆడ విగ్రహాలకు సంబంధించి తినమన్నాడంటే ఎట్లా? ఆడ 2 పదార్థాల గురించి అంత క్లియర్గా మనకు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇంకా మనము లోతుగా ఇంకా మాట్లాడుతూ అక్కడ ఆ విధంగా మాట్లాడాడు కదా. మరలా 1 కొరింథీ 10వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి మళ్ళీ చదువుదామా? చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు మాట్లాడుతూ ఈ 14వ వచనంలో నుండి, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహంలో ఏమి లేదు, వాడు ఆరాధిస్తారు చూడు, ఆ ఆరాధనలో ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఆరాధన చేస్తూ ఆ విగ్రహానికి చేస్తున్నారో అలాంటి మీరు చూసినప్పుడు అక్కడ నుండి పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినతో మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరు ఆలోచించుడి. అలాగే కిందికి వస్తూ మనము యేసుక్రీస్తులో బల్లాలో పాలు పొందులు పొందుతాము కదా, దానితో పోలుస్తూ మాట్లాడినటువంటి మాట 18వ వచనాన్ని మళ్ళా చదవండి. చాలు. ఎంత క్లియర్గా అక్కడ చెప్పినటువంటి పౌలు, అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయంలో చెప్పినటువంటి పౌలు మరలా 8వ అధ్యాయంలో చెప్పినటువంటి పౌలు మరలా ఇక్కడికి వచ్చినాక మరలా ఏం చెప్తున్నాడు? ఇక్కడికి వచ్చి విగ్రహములో ఏమైనా ఉన్నదా? లేదు. కానీ విగ్రహములో ఏం లేదు, అర్పించిన వాటిలో కూడా ఏమీ లేదు. పౌలు గారు మహా చమత్కారి మాట్లాడుతూ ఆయన మనకు ఆలోచింపతగ్గట్టుగా వచనాలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చారు చూడండి. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, ఎవరు వాళ్ళు అర్పిస్తున్నది? దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. మీరు ఎప్పుడైతే ఆ దయ్యానికి అర్పించినటువంటివి తింటారో
అప్పుడు మనము దేవుని బల్లాలో పాలు పన్నులు పొందే అర్హత మనము కోల్పోతామని చెప్పకనే చెప్తున్నాడు ప్రియమైన వారలారా. అక్కడ మాట్లాడుతూ కింద అర్పించుచున్నారని చెప్పుచున్నారు. మీరు దయ్యములతో కాదు పాలు పంచుకుంటున్నది ఎవరికి, అది కూడా ఏం చెప్తున్నారు, మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు. మీరు పవ్వు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనున్న దయ్యములను బల్లా మీద ఉన్న దానిలోనున్న కూడా పాలు పొందనేరరు. కింద ఒక మాట చెప్తున్నాడు చూడండి, ప్రభువునకు మనము రోషము పుట్టించేదమా, ఆయన కంటే మనము బలవంతులమా? దేని విషయంలో బలవంతులము? ఆయన కంటే దేని విషయంలో మనం బలవంతులము? ఏ విషయంలో మనం బలవంతులము కాదు. అర్పించినటువంటి వాటి విషయంలో మాట్లాడుతున్నాడు అక్కడ. ఆయన కంటే మనం ఏమైనా బలవంతులమా? బలవంతులము కాదు ప్రియమైన వారలారా. ఎందుకు బలవంతులము కాదు? మనం ఆయనను అనుసరిస్తే ఆయనలా మనము బ్రతికింటే కదా మనం బలవంతులం అనుకోవడానికి, జ్ఞానవంతులం అనుకోవడానికి. జ్ఞానవంతుడవు ఎప్పుడవుతావు? నువ్వు జ్ఞానవంతుడవని గుర్తింపు ఏంటి? నీకు జ్ఞానం ఉంది అనడానికి ఈ బైబిల్ చదివినప్పుడే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు. అది జ్ఞానవంతునికి గుర్తు. ఆ దేవుని మాటలు నీలోకి వెళ్ళడం లేదు అంటే, అనేక మందికి నువ్వు సువార్తను ప్రకటించలేకపోతున్నావు అంటే నువ్వు జ్ఞానవంతుడు ఎలా అవుతావు? అక్కడ అర్పించినటువంటివి తిని నేను జ్ఞానవంతుని బలవంతునని నువ్వు ఎలా అనుకుంటావు? ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. ఇక్కడ మాట్లాడుతూ ప్రభువు కంటే మనము బలవంతులము కదా, ఆయనకు రోషము పుట్టించే క్రియలు ఏమన్నా మనలో ఉన్నాయేమో సరి చేసుకుందాం. ఇక నుంచి తెలియక చేశామేమో, ఇన్ని రోజులు తెలుసుకుందాం. అలాగే ఐడల్ మీట్కి సంబంధించి కూడా బ్రూమాలో కొన్ని రెఫరెన్స్ కోట్ చేస్తూ 1494 ఐడల్ మీట్కి సంబంధించి కొన్ని రెఫరెన్సులు కొన్ని వచనాలు పంపిస్తూ 1 కొరింథీయులకు 8వ అధ్యాయం 1వ వచనం, 1 కొరింథీయులకు 8వ అధ్యాయం 4వ వచనం, అలాగే 1 కొరింథీయులకు 8:7, 8:10, 10:19, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 29వ వచనం, అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 25వ వచనం, ప్రకటన 2:14. ఏంటి ఇవన్నీ? ఐడల్ మీట్కి సంబంధించి సాధారణమైన వాటికి కోట్ చేస్తూ కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్పాను. 1033 సాధారణమైన ఫుడ్. దాని విషయమై 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడితే మనం ఏ విధంగా అపార్థం చేసుకున్నాం? వాటిని డైరెక్ట్ విగ్రహాన్ని నుంచి తీసుకొని వచ్చి తినిపించినట్లుగా మనం మాట్లాడుకొని అనేక మంది దాన్ని అపార్థం చేసుకొని ఆ పదార్థాన్ని తినడానికి సిద్ధపాటు కలిగి అనేక మందిని ఆ దారిలోకి నడిపిస్తున్నారే. దేవునికి మనము కోపం తెప్పించేవారుగా ఉండకూడదు ప్రియమైన వారలారా. అలాగే మాట్లాడుతూ కిందికి కూడా 23వ వచనం చదవండి. అదే 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ, నీకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. కొన్ని చేయలేనిటివి ఉన్నాయి. వాటిలో ఇది మొదటిది. విగ్రహార్పితంలో తినే విషయంలో జాగ్రత్త. నీకు స్వతంత్రం ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే కుదరదు. జాగ్రత్త ప్రియమైన దేవుని వర్లారా. ఆయనకు కోపం తెప్పించిన వారం అవుతాం మనం. అలాగే ఇంకా కొంతమంది ఉన్నటువంటి డౌట్స్
ఏంటవి? అవేమో విగ్రహానికి అర్పించినటువంటివి ఆ విధంగా మాట్లాడినారు. కొంతమంది బయట మనకు ఇప్పుడు చికెన్ షాప్కి వెళితేనేమి, కొట్టులోకి వెళితేనేమి, వాటందరూ పూజలు చేసి మనకి ఇస్తారు కదా. మరి అది విగ్రహారాధన కాదా అంటే అది విగ్రహారాధన కాదు. ఎందుకు అంటే అదే వచనములో 25వ వచనంలో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట చూడండి. మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక, అది మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాణి అంగడిలో అమ్మినదేదో దాన్ని విచారణ చేయకుండా తినేసే అంతే. వారు అల్లారి చేసినారా, ఏమి చేసినారా, అవన్నీ మనం ఆలోచన చేయకూడదు. ఆ అంగడిలోనికి వెళ్ళి తీసుకోవాలా, తినాలా. ఏదైనా డౌట్గా మనం తిన్నామనుకోండి, అది మన ఒంటికి పట్టదు. సపోజు దినభోజనాలు ఉంటాయి, కొందరు ధైర్యవంతంగా వెళ్ళి తినేవాళ్ళు ఉంటారు. కొందరికి డౌట్గా వెళ్ళి తినని వారికి ఏమవుతుందంటే, ఆ డౌట్గా తిన్నవానికి ఆరోగ్యం బాగలేకపోవడము. ఎందుకంటే వాడు ఆ పదార్థాన్ని తినడంలో కొద్దిగా సంకోచిస్తున్నాడు గనక. అలాంటి పదార్థం గురించి అక్కడ పౌలు గారు మాట్లాడిన మాటలు. అంతేగాని డైరెక్ట్గా బలి అర్పించినటువంటి తినమని కాదు ఆ వచనంలో ఉన్నది. అలా మాట్లాడుతూ ఇంకా అనేక మాటలు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అదే 27వ వచనం కూడా చదవండి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల అది ఎవడు ఇక్కడ పిలుస్తున్నది? బల్లర్పించినేటి తినమని పిలుస్తున్నాడు అక్కడ ఆ సహోదరుడు. వాళ్ళ ఇంటిలోనికి ఎవడైతే అన్యుడు మనల్ని పిలుస్తున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్షణంగా భోంచేయండి, తినండి, వాళ్ళని ప్రేమించండి, ఆదరించండి. వాళ్ళకున్నటువంటి కొన్ని కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో మనకు మన పరలోకపు తండ్రి ఎప్పుడో ఆ నియమాలు పెట్టినాడు. కొంతమంది అంటున్నటువంటి మాటలు, ఆ అన్యులు వచ్చి మన కేకును తింటున్నారు, ఆ అన్యులు వచ్చి మన దాంతో పాలుభాగస్తులుగా ఉంటున్నారు, కానీ వాళ్ళు అర్పించినేటి తినే విషయంలో ఎందుకు అని అంటే మనకు ఆజ్ఞ ఉంది తినకూడదని. అదే అన్యుడు వాళ్ళు కొన్ని మాలలు వేసుకుంటారు కదా, జపమాలని, అయ్యప్ప మాల అని. కొన్ని మాలలు వేసుకున్నటువంటి వారిని పిలుచుకొని వచ్చి కేక పెట్టని తింటారేమో. కోడి కోసి మటన్ పెట్టి ఫ్రై చేసి పెట్టండి తింటారేమో, చూద్దాం. తినరు ప్రియమైన వారలారా. ఎందుకంటే వాళ్ళకు ఒక నియమం, వాళ్ళ గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అతిక్రమించరు. అలా మనము కూడా క్రీస్తులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మనం బాప్తిసం తీసుకొని అనేక మందిని మనం రక్షించటానికి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చెప్పిన రీతిగా ఒకసారి చూద్దాం, అది గుర్తు చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అది మనము సర్వలోకమునకు వెళ్ళి మనము సర్వ సృష్టికి మనం సువార్తను ప్రకటించకపోయినా పర్వాలా, మనము మన పక్కవారికే చెప్పుకో మనం దేవుని గురించి సువార్త. వీధుల్లో తిరుగుతుంటాడు చూడు, వాళ్ళ గురించి చెప్ప మనం సువార్త. మనకు ఇష్టం వచ్చినట్లు మనము తిరిగేది, దేవుని సన్నిధానంలో 1 గంట గడిపేది, బయటికి వెళ్ళి నా ఇష్టానుసారంగా తిరుగుకుంటూ, లోకానుసారంగా తిరుగుతూ, లోకస్తులో కలిసిపోయి బ్రతుకుతున్న ఆ బ్రతుకును చూసి ఆ పరలోకపు తండ్రి బాధపడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఆ తండ్రికి కోపం పుట్టించేవారిగా మనం ఉండకూడదు. అలానే ఇంకొక మాట మాట్లాడుతూ
ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ సృష్టి అంత మంచిదే, దేవుడు సృష్టించినాడు కదా, పదార్థంలో ఏముంది, పదార్థములలో ఏముంది కాదు, ఈ సృష్టి అంత సృష్టించినది మన దేవుడే. మంచిగా సృష్టించినటువంటి ఈ సృష్టిని ఎవరు పాడు చేస్తున్నది? మనుషులమైన మనమే కదా ప్రియమైన వారలారా. 1 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీయులకు 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. మొదటి తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. చాలు. దీన్ని తీసుకుపోయి ఏం చేశారంటే విగ్రహాలకు అర్పించింది కూడా తినొచ్చు. ఎందుకు? అన్నీ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటే తప్పేముంది అంటున్నారు. అక్కడ ఐడల్ మీట్ కాకోకుండా మిగతా ఏ పదార్థాన్నైనా పవిత్రపరచగలడు. దాన్ని ఎందుకు పవిత్రపరచడంటే ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు దాన్ని తినకూడదని. దాని వెనకాల ఎవరుంటారని చెప్పినాడు? దయ్యము తత్వం ఉంటుందని చెప్పినాడు అపోస్తుల పౌలు. పాలువారగుట ఇష్టం లేదని చెప్తున్నాడు ఆయన, మనకు మేలు అని చెప్తున్నాడు ఆయన. అయినా కానీ వాటి విషయంలో ఎందుకు మనం ఆ విధంగా ఉన్నాం ప్రియమైన వారలారా? ఆలోచన చేయండి. అన్యులు కూడా మన సహోదరులే, మన మిత్రులు. వారికి మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఎంతోమంది మార్చినటువంటి వారు ప్రవక్తలు లేరా ఈ బైబిల్ గ్రంథాల్లో? ఆలోచన చేయండి. ఎదుటివారికి మనం ఎలా చెప్తే మారతాలో అలాంటి జ్ఞానం కలిగి నడుచుకోవాలా మనం. ఆ పని చేస్తేనే మారుతారు అంటే కన్నా అది ఒట్టిది. తింటేనే మారుతారు అనుకుంటే అది భ్రమ. మనకి ఇచ్చినాడు ఆ పరలోకపు తండ్రి కొన్ని నియమాలు. ఆజ్ఞలాగా ఇన్ని మాటలు మనకు ఇన్ని చెప్తుంటే మన చెవున పడకపోతే ఎలా ప్రియమైన వారా? చివరిగా మనం ఒక 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. ఆ 4వ అధ్యాయము 4వ వచనంలో ఐడల్ మీట్కి దానికి సంబంధమే లేదు. అది జనరల్ మీల్స్ గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అది కూడా దాన్ని తప్ప మిగతా వాటి విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. ఇరవై 25వ అధ్యాయము, క్షమించండి ఒక్క నిమిషం. ఈడ చెప్తున్నటువంటి మాట చూడండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనకి ఇచ్చినాడు ఆ మోషే గారు. వాటిలో ఒకటి 3వ వచనం ఒకసారి చదవండి. చాలు. ఎందుకు ఆ విగ్రహమును చేసుకోకూడదు అని చెప్పినాడు? విగ్రహం ఒట్టిదే. తర్వాత మనకు తెలిసింది, గ్రంథంలోనికి వెళ్ళిన కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఆ విగ్రహం ఒట్టిదో అన్నాడో, అది గట్టిది ఎప్పుడవుతుందని చెప్పిన వాడి వెనకాల ఎవరు ఉంటాడు? దైవం తత్వం ఉంటుందని తెలుసుకున్నాం ప్రియమైన వారులారా. అన్ని పవిత్రపరచగల దేవుడే. తిన్న ప్రతిదీ పవిత్రపరచగలడు ఆయన. ప్రార్థన చేసుకుని తింటే ఒక్క విగ్రహానికి అర్పించినది తప్ప. కనుక మన మనసులను మనం ఒకసారి మన మనసులను పరీక్షణ చేసుకుందాం. ఇన్ని వచనాలు నేను మీ ముందు పెట్టాను.
వాటిని ఒకసారి మరలా మీరు ఇంటికి వెళ్ళి తెలుసుకొనండి, గ్రహించండి. ఆ గ్రీకులోనికి వెళ్ళి చూస్తే తప్ప ఆ వచనములో ఉండే మర్మాలు మనకు బయటగా పడవు ప్రియమైన వరారా. అంత ఈజీగా అర్థం కాదు. కనుక ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాన్ని మీ హృదయాలలో పతిలపరుచుకొని పక్క వారికి ఒక్కరికైనా ఇలాంటి మాటలను చెప్పేవారిగా ఉండండి ప్రియమైన వారలారా. అలా దేవుడు మనలందరినీ నడిపించునుగాక. దేవుడు ఈ నా కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.